శ్రీ లలితా సహస్రనామ విపుల వాఖ్యానం 15వ నామం అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అష్టమి చంద్రుడు అర్ధచంద్రుడు, సగము దృశ్యమగును సగము అదృశ్యమగును. అష్టమి నాడు చంద్రుడు గోచరించును. సృష్టి యందు ప్రకృతి పురుషులు ఇట్లేయుందురు. కనుపడినది మాత్రమే చూచుట అసంపూర్ణ దృష్టి. కనపడునది ఆధారముగా కనబడనిది ఊహించవలెను, భావించవలెను. పూర్ణమైన చంద్రబింబము సగము భాగము కనిపించినప్పుడు ఆ మిగిలిన భాగము లేకుండునా? ఉన్నది, అగుపడక ఉన్నది. అటులనే సృష్టి యందు దివ్యమైనది అగుపడక ఉన్నది. లేదు అనుకనుట అల్పత్వము. అర్ధ చంద్రబింబం దీనినే సంకేతించుచున్నదా అన్నట్లు ఉండును. శుక్లాష్టమి నాడు కనబడిన భాగం కృష్ణాష్టమిన కనబడదు. అటులనే కృష్ణాష్టమిన కనబడుగు భాగము శుక్లాష్టమి నాడు కనబడదు. రెండును అర్ధచంద్రాకారములే అయినను ఒకటి కాదు. రెండు తత్వములు సృష్టిలో ఒకదానికొకటి ఆలంబనములు. ఒకటి పెరుగుచున్న రెండవది తరుగుచుండును. పదార్థము పెరుగుట జరుగుతున్న కొలది పరమార్థము అదృశ్యమగుచుండును. అటులనే పరమార్థము పెరుగుచున్న కొలది పదార్థము అదృశ్యమగుచుండును. రెండును సమతూకముగానున్న స్థితిని పూర్ణయోగమందురు. అష్టమి అట్టి యోగమునకు సంకేతము. అర్ధనారీశ్వరుని తత్వము దీనినే బోధించును. గోచరింపవాడు అవ్యక్త బ్రహ్మము. గోచరింపబడినది అతని వెలుగు. అదియే అమ్మవారు. తాను గోచరించి గోచరింపని వారిని తెలియబర్చుచుండును. అమ్మవారు అయ్యవారి శోభనమూర్తి. ఆమెను పూజించుట ద్వారా ఆయనను రుచి చూడవచ్చును. ఆయన కనబడుట ఎప్పుడునూ ఆమెగనే యుండును. కేనోపనిషత్తు ఈ విషయమును ప్రతిపాదించుచున్నది. అష్టమి కలను అమ్మవారిగా ఆరాధించుచు మిగిలిన కనబడని అర్ధచంద్రబింబమును అయ్యవారిగా ఊహించుచు ధ్యానము చేయు మార్గమిచట తెలుపబడుచున్నది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.